కొన్ని రోజుల క్రితం నార్త్ లో ఒక అమ్మాయి తమ కులంబాన్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని అమ్మాయి తరపు వారి బంధువులు కొంతమంది ప్రైవేట్ గుండాస్ సుఫారీ ఇచ్చి వెళ్లిపోయిన ఇద్దరిని వెతికి మరి అబ్బాయిని చంపించి అమ్మాయిని తీసుకువచ్చి తమకు నచ్చిన వాడితో పెళ్లి చేశారు. ఇది నార్త్ లోని మధ్యప్రదేశ్ లో జరిగిన పోలీస్ రికార్డ్స్ లో లేని ఒక హానర్ కిల్లింగ్, అంటే పరువు హత్య. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అమ్మాయి ఇష్టపడి వెళ్ళింది, కానీ చివరికి ఆ అబ్బాయి నన్ను కిడ్నాప్ చేశాడని రివర్స్ అయింది. ఫైనల్ గా ఇక్కడ మోసపోయింది, చనిపోయింది ఆ అబ్బాయి. అంతేకాదు, రీసెంట్ గా జరిగిన సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో అయితే పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ లో మామూలు ట్విస్ట్ లేవు. ఇక్కడ సోనం రఘువంశీకి అసలు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ముందు నుంచే లవర్ ఉన్నాడు, కానీ అతన్ని చేసుకోవడం కుదరదు, ఎందుకంటే అతను పూర్. ఇక్కడే సోనం ఒక ప్లాన్ వేసింది. ముందు పెద్దలు చెప్పినట్టు పెళ్లి చేసుకుని తర్వాత అతన్ని చంపేయాలి. అప్పుడు పెళ్లైన కొన్ని రోజులకే భర్త చనిపోతే సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడు పేరెంట్స్ ని కన్విన్స్ చేసి తాను ప్రేమించిన వాడిని చేసుకోవచ్చు అనేది సోనం నిగం ప్లాన్. అంతేకాదు, పెళ్లి చేసుకున్న మొగుడు చనిపోతే అతని ఆస్తి అంతా తనకు వస్తుంది. ఆ డబ్బులతో లవర్ ని సెటిల్ చేయవచ్చు అనేది ఇంకో ప్లాన్. అనుకున్నట్లుగానే తన లవర్ తో కలిసి మరో ముగ్గురికి సుపారీ ఇచ్చి తన భర్తను చంపించేసింది. కానీ చివరి నిమిషంలో పోలీసులు ఇచ్చిన ట్విస్ట్లకు ఇప్పుడు జైల్లో ఉంది. ఇక్కడ కూడా మోసపోయింది, బలైంది అబ్బాయే. అంత దూరం కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఏపీలో రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన అందరికీ తెలిసే ఉంటుంది. అదే తేజేశ్వర్ మర్డర్ కేసు. ఇది మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుకు మించి జరిగింది. ఇక్కడ విషయానికి వస్తే తెలంగాణ గద్వాల్ జిల్లాకు చెందిన తేజేశ్వర్ అనే అతనికి ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్య అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది. కానీ పెళ్లైన నెల రోజులకే పని మీద బయటికి వెళ్లిన తేజేశ్వర్ నంద్యాల జిల్లా పాండ్యం సమీపంలో ఒక కాలువలో శవమై కనిపించాడు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అప్పటికే మేఘాలయ ఇన్సిడెంట్ జరిగింది కదా అని డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే తెలిసిన దరిద్రం ఏమిటంటే తన అక్రమ సంబంధాన్ని కొనసాగించడానికి ఇక్కడ అది లవ్ కూడా కాదు, అక్రమ సంబంధం కోసం, తేజేశ్వర్ ఆస్తి కోసం ఐశ్వర్య తన తల్లి ఐశ్వర్య లవర్ అయిన తిరుమలరావు, ఇతను ఒక బ్యాంక్ మేనేజర్, కొంతమంది మనుషులకు సుపారీ ఇచ్చి తేజేశ్వర్ బైక్ కు జీపీఎస్ ట్రాకర్ సెట్ చేసి మరీ చంపేశారు. ఇక్కడ కూడా బలైంది అబ్బాయే. ఒకవైపు లవ్ చేసి పెళ్లి చేసుకున్న ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రుల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న భార్యకు ముందు ఉన్న లవర్స్ వల్ల చనిపోవాల్సి వస్తుంది. ఇక్కడ జస్ట్ ఈ 3 ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని నేను దీన్ని చెప్పట్లేదు. 2010 నుండి అనేక నేషనల్ మరియు ఇంటర్నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ అందించే కొన్ని సర్వేల ఆధారంగా చెప్తున్నాను. అందులో ముఖ్యమైనది UNODC అంటే యునైటెడ్ నేషన్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్ అనే సంస్థ చేసే సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒక మర్డర్ జరుగుతూ ఉంటే అందులో 60% ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్లనే జరుగుతున్నాయి. అవి కూడా ఇలాంటి హత్యలు ఇండియాలోనే ఎక్కువ జరుగుతున్నాయి. బ్రిటిష్ మెడికల్ జర్నల్ ది ల్యాన్సెట్ ప్రకారం భారతదేశంలో మహిళలు చేసే హత్యల్లో 60% వారికి పెళ్లి ముందున్న లవ్ రిలేషన్ కోసమే చేస్తున్నారని తేలింది. ఈ ఆర్టికల్ వచ్చింది కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోనే. ఇండియాలో ఉన్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం భార్యల చేతిలో హత్యకు గురయ్యే భర్తల మరణాలకు ప్రధాన కారణం ప్రేమ సంబంధాలు, అక్రమ సంబంధాలు అండ్ మనీ. మెయిన్ వీటి కోసమే ఎంతకైనా ఆఖరికి తాను కట్టుకున్న భర్త ప్రాణాలు తీయడానికి కూడా వెనుకడుగు వేయట్లేదు. గాయస్, మీరు ఇంతవరకు నా వీడియో చూసారంటే నేను ఇచ్చే నాలెడ్జ్ మీకు వర్తని అనుకుంటున్నాను. వీడియో కంటిన్యూ చేసే ముందు దయచేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి నాకు మీకు సపోర్ట్ ఇవ్వండి. అలా చేస్తే నాకు మరిన్ని వీడియో చేయాలన్న బూస్ట్ వస్తుంది. అలాగే కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్తే, ఇక్కడ అమ్మాయిలే చేస్తున్నారా, అబ్బాయిలు ఏమన్నా మంచివారా అని అంటే అలానే నేను అనట్లేదు. అబ్బాయిల్లోనూ మంచివారు ఉన్నారు, అమ్మాయిల్లో బరి తెగించి తిరిగే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఈ సోషల్ మీడియా అనేది లేని, స్మార్ట్ ఫోన్స్ పెద్దగా వాడకంలో లేని 2010 ముందు ఆ టైంలో అబ్బాయిల డామినేషన్ ఉండేది. అందులోనూ అమ్మాయిలు కూడా ఇలా ఉండేవారు. కానీ అవన్నీ పెద్దగా బయటికి వచ్చేవి కావు. కానీ ఎప్పుడైతే చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిందో, సోషల్ మీడియా వాడకం ఎక్కువైందో అప్పటి నుండి ఈ దరిద్రాలు ఎక్కువగా జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సంస్థే చెప్తుంది. స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రపంచం మొత్తం మన చేతుల్లోకి వచ్చింది. కానీ దీనివల్ల యూజ్ ఎంత ఉందో మిస్యూజ్ అంతకు 2 రెట్లు జరుగుతుంది. అలాంటి మిస్యూజ్లలో ముఖ్యమైనది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ లాంటివి వచ్చాక పరిస్థితి మరింత దిగజారింది. 2010 నుండి గత 15 సంవత్సరాల డేటా చూసుకుంటే 2010 నుండి 14 వరకు ప్రేమ,
నమ్మక ద్రోహం, అక్రమ సంబంధం లాంటి హత్యలు 7-8% ఉంటే 2014 నుండి 2025 వరకు ఏకంగా 12% పెరిగి 25% చేరుకున్నాయి. 2022 సంవత్సరంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం భారతదేశంలో మొత్తం 28,522 హత్య కేసులు నమోదయ్యాయి. ఇందులో వ్యక్తిగత కలహాలు, మత కులపరమైన గొడవలు, రాజకీయ గొడవలు, దొంగతనాలు, రౌడీయిజాల్ లాంటి మొత్తం 19 రకాలు ఉన్నాయి. కానీ ఈ లిస్టులో పెళ్లికి ముందు ప్రేమ, పెళ్లి తర్వాత అక్రమ సంబంధం, నమ్మక ద్రోహం లాంటి వాటి వలన జరిగిన హత్యలు 2,821. ఇందులో భర్తలు భార్యలను చంపిన వాటికంటే భార్యలు తమ మాజీ ప్రియులతో కలిసి భర్తలను చంపిన హత్యలు ఎక్కువ ఉన్నాయి. ఈ సంస్థ 2023, 2024 డేటా విడుదల చేయలేదు, కానీ 2025కు సంబంధించిన 6 నెలల డేటా విడుదలైంది. ఇందులో కూడా ఇప్పటికే 270 హత్యలు భార్యలు చేసినవి ఉంటే 220 హత్యలు భర్తలు చేసినవి ఉన్నాయి. ఇవన్నీ రికార్డ్స్ ప్రకారం మనకు అందుబాటులో ఉన్నవి. కానీ బయటికి రాకుండా వస్తే పరువు పోతుందని పెద్ద మనుషుల మధ్య పంచాయతీలో నలిగిపోయేవి వీటికంటే ఎక్కువే ఉంటాయి. ఇక్కడ అక్రమ సంబంధం వల్ల భార్య భర్తని, భర్త భార్యని చంపడం కాదు. కొందరు లేడీస్ అయితే తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్న పిల్లలను వాళ్ళ లవర్ సహాయంతో చంపుతున్నారు. ఇలాంటివైతే ఈ మధ్యన మరీ ఎక్కువైపోయాయి. చెప్పాలంటే ఇలాంటి దరిద్ర పంచాయతీలు బెంగళూరులో ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ రీసెంట్ గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్ చెప్తా చూడండి. ఇక్కడ బెంగళూరులో ఉండే ఒక మహిళ, ఇక్కడ నేను పర్సనల్ డీటెయిల్స్ చెప్పదలుచుకోలేదు. ఆమెకు పెళ్ళై 3 పిల్లలు ఉన్నారు. కానీ పెళ్లి ముందు నుంచి తన లవర్ తో ఎఫ్ఐఆర్ నడిపిస్తుంది. ఈ విషయం భర్తకు తెలిసిందని తన లవర్ తో కలిసి తన భర్తను హత్య చేసింది. ఇంకా దరిద్రం ఏమిటంటే ఈ కేసు నుండి తప్పించుకోవడానికి ఒక ఎస్ఐతో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఇంకో ఇన్సిడెంట్ అయితే తన ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ భర్తకు తెలిసిందని సలసలా కాగే నూనెను మీద పోసి చంపారనుకుంది. కానీ లక్కీగా అతను తప్పించుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే తన భార్య తనను టార్చర్ చేస్తుందని ఒక వీడియో రికార్డ్ చేసి మరీ సూసైడ్ చేసుకున్నారు. ఇవి కొన్ని మాత్రమే, ఇలాంటివి చాలానే ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ మరీ టూ మచ్ అయిపోతుంది. ఇక్కడ అందరికీ కామన్ గా వచ్చే డౌట్ ఒకటి ఉంది. అదేంటంటే ఇన్ని కథలు పడి చివరికి మొగుడిని చంపడం ఎందుకు, డివోర్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంది కదా అని. అలా చేయరు. అలా చేస్తే సమాజం వీరి మీద మొగుడిని వదిలేసి బరితెగించి తిరిగి ఆడదని ఒక ముద్ర వేస్తుంది. అందుకు రివర్స్ లో ఎలాగైనా తనకు అడ్డుగా ఉన్న భర్త మరియు పిల్లలను ఏ యాక్సిడెంట్ లాగానో క్రియేట్ చేసి చంపేస్తే సమాజంలో వీరి మీద ఒక సింపతి వస్తుంది. అంతేకాదు, భర్త చనిపోయాడు కాబట్టి ఆస్తి కూడా వచ్చి పడుతుంది. అప్పనంగా వచ్చిన ఆస్తితో తరువాత తనకు నచ్చిన వాడితో ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఒక మహిళతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నవాడు వేరొక మహిళతో అదే తప్పు చేయడానికి గ్యారెంటీ ఏంటి? ఈ అమ్మాయి అవసరం తీరిపోయాక ఈ అమ్మాయిని కూడా అలానే చేయవచ్చు కదా. అది ఆలోచించట్లేదు ఎవరు. ఆగి ఒక క్షణం ఆలోచిస్తే ఇన్ని దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఒకప్పుడు తప్పులు చేసే మగాళ్ళు కూడా ఇలానే ఉండేవారు. అందరినీ అనట్లేదు నేను, తప్పు చేసే వాళ్ళని మాత్రమే అంటున్నాను. కానీ ఇండియన్ గవర్నమెంట్ అనేక చట్టాలు మహిళలకు ఫేవర్ గా తీసుకురావడంతో ఇప్పుడు ఇలాంటివి బాగా తగ్గిపోయాయి. కానీ ఈ చట్టాలను ఆసరాగా తీసుకున్న కొంతమంది మహిళలు ఇలాంటి చెత్త పనులు చేసి అందరికీ చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్టర్ 2000 తర్వాత పుట్టిన వాళ్ళలో ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే కొన్ని రోజులకు అబ్బాయిల మీద కూడా అత్యాచారాలు జరిగి అబ్బాయిలు బయటికి రావాలంటే భయపడే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయేమో. చూద్దాం కాలంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇంకా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆల్లో ఉంచుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. జై హింద్.